హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం కాఫీ పౌడర్ వేస్తున్నాను, అలాగే కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. బాగా మిక్స్ చేయండి. ఈ పొడిని నేను టిష్యూ పేపర్లో వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా రెండు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత దారము తీసుకొని ఈ విధంగా చుట్టండి. కొంచెం దారము వదిలేయండి. ఇంకొక పాకెట్కు కూడా దారము చుట్టండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా చుట్టండి. కొంచెము దారము వదిలేసి గంటు వేయండి. ఇది దేనికి యూజ్ చేయవచ్చు అంటే, ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయి అంటే, గోడ పైన గలీజ్ చేస్తున్నాయి అంటే ఈ విధంగా హ్యాంగ్ చేయండి. దీని నుంచి బల్లుల సమస్య దూరం అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నీళ్ళలో నేను సోపును రాత్రిపూట వేసి నానబెడుతున్నానండి. మార్నింగు సోప్ అంతా కరిగింది. 1 లీటరు కానీ 2 లీటర్ల నీళ్ళు కానీ తీసుకోవచ్చండి. ఈ లిక్విడ్ను బాటిల్లో తీసుకుంటున్నాను. మీరు ఈ లిక్విడ్ను 2 నెలలు లేకపోతే 3 నెలల వరకు హారంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ నుంచి యూజ్ చేసుకొని బట్టలు కూడా బాగా వాష్ చేసుకోవచ్చండి. తర్వాత డబ్బులు కూడా మిగిలించవచ్చు. చూడండి, నేను బాటిల్లో వేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ 2 బాటిల్లో తీసుకున్నానండి ఈ లిక్విడ్ అనేది. చూడండి, నేను ఇక్కడ ఒక బకెట్లో నీళ్లు తీసుకొని ఈ లిక్విడ్ను వేసి బట్టలను నానబెడతానండి. చూడండి ఎంత నురుగ వస్తుందో కదా. ఇప్పుడు బట్టలు కూడా ఈ లిక్విడ్లో వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మీరు ఈ బట్టలను వాష్ చేసుకోండి. బాగా నీట్గా క్లీన్ అవుతాయండి. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, మనము అగరబత్తీలను తెస్తాం కదా, అగరబత్తీలు కాలైన తర్వాత ఈ పాకెట్లను పడేస్తాం కదా. పడేసే బదులు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. తర్వాత ఉల్టా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది బట్టలు పెట్టే ప్లేస్లో కబోర్డ్లో బట్టల మధ్య పెట్టడం వలన ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ స్టవ్ను వెలిగించి చిన్న స్పూన్ పెట్టానండి. తర్వాత 1 స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేడి చేసుకోవాలండి. వేడి చేసేటప్పుడు ఇక్కడ కొంచెం పొగ వస్తుంది కదా, ఇది ఎక్కువగా స్ట్రాంగ్గా వర్క్ అవుతుందండి. ఎవరికి ఎక్కువగా తలనొప్పి ఉంది అంటే ఈ విధంగా చిన్న మంటతో పసుపును వేడి చేసేటప్పుడు పొగ వస్తుంది కదా, ఈ పొగను మీరు పీల్చుకోవడం వలన తలనొప్పి అనేది తక్కువ అవుతుంది. తర్వాత కోల్డ్ అయినా కూడా ఈ పొగను పీల్చుకోవడం వలన కోల్డ్ కూడా తక్కువ అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత వేడి చేసిన పసుపును ఇంకొక విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. పసుపును కొంచెం వేడి చేసుకొని దీంట్లో కొంచెం టాల్కమ్ పౌడర్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఇంట్లో కానీ బయట కానీ చీమలు ఎక్కువగా తిరుగుతున్నాయి అంటే ఆ ప్లేస్లో ఈ పొడిని వేయండి. చీమలు ఉండవు, ఆ ప్లేస్కి కూడా రావు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.